పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మంచి హృదయము. ప్రియులారా, ఇచ్చేవారి ద్వారా దేవుని అద్భుత శక్తి ప్రవహిస్తుందని యేసు ప్రభు వారు బోధించారు. ప్రియులారా, పాత నిబంధనలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2వ రాజుల గ్రంథములో ఈ కథ బైబిలులో పేర్కొనబడిన అతి గొప్ప అద్భుతం. ఇలా జీవితంలో దేవుని శక్తి ప్రత్యక్షతను చూడటం ప్రతి విశ్వాసికి ఇష్టమే. అయినా అద్భుతాలు ఊరికే జరగవు. కొందరు అద్భుతాలను పొందుకోవడానికి, ఇతరులు పొందుకోకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రియులారా, అది దేవుడు మాత్రమే చేస్తున్నట్లయితే మనమంతా అద్భుతాలను అనుభవిస్తాం. ఆయన ప్రతి వ్యక్తి ప్రేమించి అందరికీ కృపను విస్తరింపజేస్తాడు. కొందరు మాత్రమే ఆయన అద్భుత శక్తిని అనుభవించడానికి కారణం కొందరు మాత్రమే ఆయనకు సహకరిస్తారు. విద్యుత్ శక్తి కట్టె ద్వారా ప్రవహించదు. దేవుని పట్ల, ఆయన ప్రజల పట్ల కఠినముగా ఉన్న హృదయాలు, మనస్సుల ద్వారా అద్భుతాలు ప్రవహించవు. ప్రియులారా, పూర్తిగా దేవునికి చెందిన హృదయాలను, ఇతరుల పట్ల దేవునికి కనికరము గల హృదయాలు గల జీవితాల ద్వారా అద్భుతాలు ప్రవహిస్తాయి. ప్రియులారా, ఎలీషా కొరకు మాత్రమే ఈ స్త్రీ తన ఇంటి మీద చిన్న గదిని నిర్మించింది. అతడు దాన్ని అభినందించాడు. రాజు వద్ద లేక ఉన్నతాధికారుల వద్ద ఆమెకు అనుగ్రహం దక్కేలా తిరిగి దీవించాలి అని అతడు ఆశించాడు. కానీ ఆమె దాన్ని ఏమాత్రమూ అంగీకరించలేదు. ఇది అనేక సంగతులు మనకు చెబుతుంది. దేవుని నుండి ఏదో పొందుకోవడానికే ఆమె ఎలీషాను దీవించలేదు, పొందుకోవడానికే ఆమె ఇవ్వలేదు. ఆమె కానుక వెనుకున్న ఉద్దేశం పూర్తిగా నిస్వార్థం. ఏమీ ఆశించకుండా ఆమె ఇచ్చింది. ఇది ఇక్కడ మనమందరము కూడా నేర్చుకోవలసిన పాఠం. ప్రియులారా, తరువాత దేవుడు ఆమెను కుమారునితో దీవించాలని ఆశపడుతున్నాడని ఎలీషా చెప్పినప్పుడు ఆమె దేవుని ప్రేమను, నమ్మకత్వాన్ని ఎన్నడూ సందేహించలేదు. కనుక ఆయన కానుకను సంతోషముగా అంగీకరించింది. మంచి నేలగా యేసు చెప్పిన హృదయం ఆమెకుంది. మంచి హృదయం ఆమె జీవితంలో మంచి ఫలాన్ని తెచ్చింది. ప్రియులారా, ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ యజమాని కొరకు చక్కగా ఉద్యోగం చేస్తున్నావా? మిత్రునికి సహాయం చేయడానికి ముందుకెళ్తున్నావా? నీ పట్ల సరిగా వ్యవహరించని వారి పట్ల దయతో ఉన్నావా? ప్రియులారా, దేవుడు గమనిస్తున్నాడు. నీవు ఇచ్చేది తిరిగి నీకు అవసరమైన అద్భుతముగా నీవిచ్చేది తిరిగి నీకు అవసరమైన అద్భుతంగా నీ వద్దకు వస్తుంది. కనుక మంచి హృదయాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు ప్రభువా.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి. దేవానికి స్తోత్రాలు. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారందరికీ రక్షణ అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి వారి పరీక్షలలో మీ సహాయమును అనుగ్రహించండి. మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూర దేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నాయన నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇన్ని దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని, తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.